దసరా మీ అందరూ తెలుసు, చాలా పుణ్యమైన కార్యక్రమం. ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన రాష్ట్రం పైన, మన ప్రజల పైన, మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టామో తెలియదు, కానీ ఆ రోజు నా చేతి మీదుగా శంకుస్థాపన చేశాను. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరూ ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండుగ జరుగుతాయని. కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను, ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి గుడి దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వాళ్ళకి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు, మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద ఒక నమ్మకంతో, భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను, మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను, విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి. బ్రహ్మాండంగా జరిగింది, ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో. ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు, బ్రహ్మాండంగా చేశారు. మైసూరులో దసరాకి బ్రహ్మాండంగా చేస్తారు. ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళారు చూస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన లేదు. అయితే నాకు ఒకటి నా అదృష్టం ఏంటంటే, మరి భగవంతుడి దయ వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే. ఆ అదృష్టం నాకే దక్కింది. పెద్ద గొడవలు అయిపోయాయి ఆ రోజుల్లో. ఇక్కడ గుడి కట్టకూడదని చెప్పి చాలామంది అడ్డుకున్నారు. అడ్డుకుంటే నేను స్వయంగా వచ్చి ఎవడు అడ్డుకున్నా సరే రక్తపాతం జరిగినా గుడి కడతానని చెప్పి ఇక్కడ గుడికి శంకుస్థాపన చేశారు. ఇదే కాదు, అదృష్టం ఏంటంటే నాకు భగవంతుడి దయ వల్ల, లేకపోతే మా ఆవిడ పుణ్యమో తెలియదు, కానీ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే మరిడమ్మ గుడి, నర్సీపట్నానికి అమ్మవారు. మరిడమ్మ గుడి కూడా నేనే శంకుస్థాపన చేశాను. తర్వాత ఇంకా మంచి గుడి ఏంటంటే మన అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడి కూడా నేనే శంకుస్థాపన చేశాను స్టార్టింగ్. తర్వాత పక్కనే సాయిబాబా గుడి, అది కూడా పెద్ద గొడవలు అయిపోయాయి. అడ్డీసారు గుడి కట్టకూడదని. రాత్రి 12 గంటలకు వెళ్ళి నేను నుంచొని కడతాను, ఎవడు అడ్డుకుంటే అడ్డుకోండి అని చెప్పి అక్కడ శంకుస్థాపన చేశాం. ఇప్పుడు నీకు తర్వాత ఉత్తరవాయం దగ్గర అన్నవరం సత్యనారాయణ గుడి కూడా నేనే శంకుస్థాపన చేశాను. ఏ ముహూర్తాన్ని చేసామో తెలియదు, కానీ 5 గుళ్ళు కూడా బ్రహ్మాండంగా వేళ ప్రజలతో ఆదరణ పొంది ప్రజలందరూ వచ్చి ఆదరిస్తున్నారు.